ఈ వీడియోని చివరి వరకు చూడండి, వీలైనంత మందికి షేర్ చేయండి, ఎందుకంటే చిన్నపిల్లల ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఇది. ఆల్మంట్ అని ఒక కోల్డ్ సిరప్ అయితే మీకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. దీన్ని అయితే అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. ఈవెన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా అందరూ దీన్ని అయితే బ్యాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సిరప్ చాలా ప్రమాదకరం, పిల్లలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. రీసెంట్ గా మధ్యప్రదేశ్ లో 14 మంది పిల్లలు ఇట్లాంటి సిరప్ తాగి చనిపోయారు. ఎగ్జాక్ట్ ఈ సిరప్ కాదు, కోల్డ్ డ్రిఫ్ అని చెప్పేసి ఒక సిరప్, దాన్ని బ్యాన్ చేసేసింది గవర్నమెంట్. ఇప్పుడు ఇలానే సేమ్ ఈ సిరప్ కూడా అదే ప్రాబ్లం అనమాట. దీనిలో ఇథిలిన్ గ్లైకాల్ అని చెప్పేసి ఒక కెమికల్ అయితే ఉంటది. అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు గడ్డ కట్టకుండా దాన్ని ఒక పర్సెంటేజ్ యూస్ చేస్తారు, 0.1% అట్లా యూస్ చేస్తారు. వీటిలో ఎక్కువ మోతాదులో యూస్ చేస్తున్నారు, 0.5% వరకు యూస్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల పిల్లలకి మత్తు ఎక్కుతుంది. అండ్ ఇంకా లాంగ్ రన్ లో దీన్ని యూస్ చేస్తారు అనుకోండి, ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, పిల్లలు కూడా చనిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్ లో ఆల్రెడీ జరిగింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఆల్మంట్ అనే సిరప్ మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద, దీన్ని ఇంట్లో ఉంటే దాన్ని బయటపడేయండి. 2 years లో పిల్లలకి అసలు కాఫ్ సిరప్ ఇవ్వకూడదు, డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా అయితే ఉండండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.